అసలు ఏం జరిగింది ఢిల్లీలో ఇప్పుడు ఎవరికి అర్థం కావడం లేదు. ఒకవైపు పోలీసులు గాయాలు తగిలాయంటున్నారు, పిల్లలకు గాయాలు తగిలాయంటున్నారు. వేరే హర్యానా ఇక్కడి నుంచి వస్తున్న ట్రైన్లు ఆపేశారు, చుట్టూ ఒక 4 కిలోమీటర్స్ రేడియస్లో తిరిగే మెట్రోని ఆపేశారు. నైటు ఒక ట్రక్ కార్నర్లో రెడీగా ఉంది, అందులో స్టోన్స్, రాళ్ళు, బ్రిక్స్. కొందరు ఆఫీసర్స్కి బ్యాడ్జులు లేవు, కొందరు మఫ్టీలో ఉన్నారు. సడన్గా ఏదో పుష్ చేస్తున్నారు. కార్నర్ నుంచి ఒక సౌండ్ వినిపించింది, ఏంటని చూస్తే కొందరు గూండాలు చెప్పులు విసురుతున్నారు పోలీసుల మీద. అంటే నిరసనకారులకు సంబంధం లేదు కాదు, ఆడపిల్లని కొట్టడం, తలపడం, తగిలిపోయింది. లాఠీ తీసాడు, లాఠీ తీస్తే కింద చూస్తున్నాడు, రే ఉస్కో హాత్ మత్ లగానా, నా పక్కన వాడిని కొడుతున్నాడు. నేను పక్కన ఒక రోడ్ని ఇలా పెట్టుకున్నాను. ప్రభుత్వం ఒకవైపు చర్చలకు పిలిచి ఇక లాఠీ చార్జ్ సరే, అందుకే చెప్తాను కదా, ఇప్పుడు శిక్షణ మంత్రిని ప్రధానమంత్రి కాపాడుతున్నాడా, ప్రధానమంత్రిని శిక్షణ మంత్రి కాపాడుతున్నాడా? విలువలు, సాంప్రదాయాలు, పద్ధతులు, ఒక బలమైన సివిల్ సొసైటీ మాత్రమే డెమోక్రసీని కాపాడగలుగుతుంది. పొలిటికల్ పార్టీస్ డెమోక్రసీని వాడుకుంటాయి. ఢిల్లీలో చూసింది మాత్రం దారుణం సార్, నా లైఫ్లో నోబడీ షుడ్ హావ్ సీన్ దట్. అంటే ఇలా ఉంటుందా ఒక ఢిల్లీ పోలీస్? ఢిల్లీలో కాక్రోచ్ల నిరసన దద్దరిల్లింది. దేశం యావత్తు దేశ రాజధానిలో ఏమి జరుగుతోంది అని ఆలోచింపేలా చేసింది. ఒకవైపు యువతరం, విద్యార్థులు తమ డిమాండ్ల కొరకు కదం తొక్కుతుంటే ప్రభుత్వం నిర్బంధ కాండ ప్రయోగించింది. పార్లమెంటు ఈ అంశాన్ని చర్చకు తీసుకోవాల్సిన తప్పనిసరి పరిస్థితి ఏర్పడింది. దేశ రాజకీయాలనే కుదిపేస్తున్న ఢిల్లీ కాక్రోచ్ నిరసనలో అసలు ఏం జరిగింది? సో అక్కడ ప్రత్యక్షంగా నిరసనకారులతో పాల్గొని రాత్రంతా యువతరంతో, విద్యార్థులతో గడిపి ఆ తర్వాత చలో పార్లమెంట్లో కూడా ప్రత్యక్షంగా పాల్గొన్న ప్రకాష్ రాజ్ మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం అసలు ఏం జరిగింది ఢిల్లీలో. థ్యాంక్ యూ ప్రకాష్ రాజ్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు రావడానికి. సో లెట్ మీ ఫస్ట్ స్టార్ట్. అసలు ఏం జరిగింది ఢిల్లీలో ఇప్పుడు ఎవరికి అర్థం కావడం లేదు. ఒకవైపు పోలీసులు గాయాలు తగిలాయంటున్నారు, పిల్లలకు గాయాలు తగిలాయంటున్నారు. వాట్ రియలీ హ్యాపెన్ దేర్? మీరు కరెక్ట్గా చూస్తే సార్, మీరు నేషనల్ మీడియాలు చూపించట్లేదు ఏం జరిగిందని. అంటే ఘోర అన్యాయం. నేను వెళ్ళా, అంటే నేను ఆల్వేస్ బీన్ సపోర్టింగ్ దమ్. బెంగళూరు కానీ ఇంకొకటి కానీ దాన్ని ఆర్గనైజ్ చేయడం కానీ, ఆపోజిషన్ ఎమ్మెల్యేస్ కొందరితో మాట్లాడడం కానీ, మీరు పార్లమెంట్లో ఈ విషయాలు చర్చించాలి, ఆ పిల్లల్ని వెళ్ళి ఒకసారి కలవాలని. వాంగ్చుక్ని తీసుకెళ్ళిపోయిన తర్వాత మీరు చూశారు అందరూ ఎలా తీసుకెళ్లారు. ఓవర్ ద నైట్ ఒక ప్లాట్, కొత్త కమిషనర్ వస్తాడు, తీసుకెళ్ళిపోతాడు. సో ఐ వెంట్. అంటే ఊరికే మనము మాట్లాడడం కన్నా ఏంటి అది అని అక్కడ ఆ స్పాట్లో ఉండాలి. నేను వెళ్ళాను, ప్రీవియస్ డే వెళ్ళి రోజంతా ఉండి, వాళ్ళందరూ అక్కడ లక్షలాది పిల్లలు పడుకుంటూ మాట్లాడుతుంటే వాళ్ళతో ఉండడం బెటర్. నెక్స్ట్ డే మార్నింగ్ వీ హ్యావ్ టు గో టు ద పార్లమెంట్. చలో నైట్ అంతా ఉన్నాను. నైట్ అంతా మనము ఆ పిల్లలతో చెప్తున్నది, ఎందుకంటే 1,00,000 పిల్లలు యూ జస్ట్ కాంట్. అంటే రాత్రి అంతా మనకు తెలిసింది వీళ్ళు అప్రమత్తం అయిపోయారు ఈ పోలీసులు అని. ఎలా తెలుస్తుందంటే వేరే హర్యానా ఇక్కడి నుంచి వస్తున్న ట్రైన్లు ఆపేశారు, చుట్టూ ఒక 4 కిలోమీటర్స్ రేడియస్లో తిరిగే మెట్రోని ఆపేశారు, రోడ్స్ బ్లాక్స్ చేసేసారు. దాదాపు 5 లక్షల మంది వచ్చారు సార్. మీడియాలో 75,000 to 1 lakh అని రాశారు. 50,000 పోలీస్ ఫోర్సే ఉంది సార్ అది భయపడి. రాత్రంతా చూస్తున్నాము, క్రౌడ్ కూర్చున్నారు, అక్కడక్కడ పడుకున్నారు. దర్ ఆర్ పీపుల్ వచ్చి వాళ్ళకి ఫ్యాన్లు ఇలా ఊగుతున్నారు, టాయిలెట్లు లేదు, వాటర్ రావడానికి కూడా కష్టపడుతున్నాం. ఆ పిల్లల్ని ఎలా అంటే 32 degrees ఇన్ ద నైట్ సార్, డే కాదు. ఇట్ ఈస్ సఫకేటింగ్, స్వెట్టింగ్. ఆ మధ్యలో చూస్తాం నైటు ఒక ట్రక్ కార్నర్లో రెడీగా ఉంది, అందులో స్టోన్స్, రాళ్ళు, బ్రిక్స్. అదెందుకు అక్కడ ఉందని. ఎవరు తెచ్చారు? పోలీసులే. అలా కూర్చున్నాం. సడన్గా ఎక్కడి నుంచో ఒక సైరన్ వినిపిస్తుంది. ఏంటంటే ఒక అంబులెన్స్ అంట ప్రొటెస్ట్ సైట్ మధ్యలో వెళ్ళాలంట అది. అంటే ఒక స్టాంపేడ్ లైక్ సిచ్యువేషన్ ఎలా క్రియేట్ చేద్దాం. మేము వెంటనే పిల్లలే జస్ట్ లెఫ్ట్కి వెళ్ళండి, రైట్కి వెళ్ళండి, దానికి మాత్రం దారి ఇవ్వండి, పర్వాలేదు, రాని నవ్వుతూ వస్తున్నాడు సార్ ఆ డ్రైవరు. మళ్ళీ అటు తిరిగి వెళ్తాడు. అలా ఉన్నారు. మళ్ళీ పిల్లలు కదా,
అండ్ మాకున్న మైక్ సిస్టమ్స్ అక్కడ దాకా వెళ్ళదు. సో ఇక్కడ మాట్లాడాలి, కొంచెం వెనకెళ్ళి మాట్లాడాలి, అక్కడ పాటలు, పిల్లలు అంబేద్కర్ పాటలు, ప్రొటెస్ట్ పాటలు. ఐ ఫెల్ట్ మన దేశం స్వాతంత్రానికి జరుగుతున్న పోరాటంలా కనిపించింది. లిటరలీ లైక్ దట్ వాజ్ ద ఫీలింగ్. అండ్ ఐ సెడ్ ఐఎమ్ సో హ్యాపీ ఐఎమ్ విత్ దిస్ చిల్డ్రన్ అని. సడన్గా చూస్తే మనకి ఇంకో సైరన్ను, ఈ టియర్ గ్యాస్ వేసే ఆ మెషిన్ ఉంది కదా, అది వస్తుంది. అంటే ఒక భయం, వణుకు పుట్టించడానికి. సడన్గా నైట్ 2:30, 3కి పటపటపట సౌండ్ అంటే వెనక మళ్ళీ బ్యారికేడ్స్ లేస్తున్నారు. సడన్గా ఒక సిఆర్పిఎఫ్ అందరూ వచ్చి నిలబెడతారు. ఏమీ చేయట్లేదు. సో వీళ్ళు బెదిరిస్తున్నారు. నెక్స్ట్ డే మార్నింగ్ 7:30, 8:30, 9కి బయలుదేరాలి. ప్రీవియస్ నైట్ ఏమో ఈవినింగ్ వాడు పోలీస్ కమిషనర్ ఒక స్టేట్మెంట్ వేశాడు, వీళ్ళు ఇంకా పర్మిషన్ తీసుకోలేదు, ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఇల్లీగల్ 144 సెక్షన్. పర్మిషన్ ఎవరి దగ్గర తీసుకోవాలి? ఒక ప్రధానికి, ఒక గవర్నమెంట్కి అకౌంటబిలిటీ అడగడానికి ఇప్పుడు దాకా రాలేదు, మాట్లాడడానికి ఎవరు ఏం పర్మిషన్ తీసుకోలేదు. ఓకే, ఏమవుద్దో చూద్దాం అని కూర్చున్నాం. మార్నింగ్ వెళ్ళేసరికి మూవ్ అవుదాం అనుకుంటే వచ్చింది ఫోన్, గవర్నమెంట్ పిలుస్తోంది మీతో మాట్లాడాలని. సరే, సౌరవ్ని ఇంకో గ్రూప్ని మనం పంపించాం. సో మనం ఆగాం. మనం పంపించిన దీనికి మాట్లాడాలంటే పార్లమెంట్ స్టార్ట్ అయ్యింది. పార్లమెంట్ స్టార్ట్ అయ్యి 10 o'clock స్టార్ట్ అవ్వగానే 11:15కి అడ్జార్న్ చేసేసారు. ఎందుకంటే అపోజిషన్ పార్టీసు, మోవా గారు వచ్చారు, సంజయ్ సింగ్ వచ్చారు, వీళ్ళ మన చంద్రశేఖర్ ఆజాద్ వచ్చాడు, వాళ్ళందరూ గట్టిగా మాట్లాడేసరికి వాళ్ళు అడ్జార్న్ చేసేసారు. జేపీ నడ్డా మాట్లాడతాడన్నారు మాకు. జేపీ నడ్డా ఈజ్ నాట్ ద మినిస్టర్ హూమ్ వీఆర్ టాకింగ్ టు. ఎవరు మాట్లాడాలి? సరే మాట్లాడుతున్నారు అనగానే 11:30, 12కి ఐ కెన్ సీ కొందరు ఆఫీసర్స్కి బ్యాడ్జులు లేవు, పేరు లేవు, కొందరు మఫ్తీలో ఉన్నారు. సడన్గా వాళ్ళు ఏదో పుష్ చేస్తుంటే సడన్గా ఒక కార్నర్ నుంచి ఒక సౌండ్ వినిపించింది. ఏంటని చూస్తే కొందరు గూండాలు చెప్పులు విసురుస్తున్నారు పోలీసుల మీద. తర్వాత తెలిసింది మన వాళ్ళు కాదని. అంటే నిరసనకారులకు సంబంధం లేదు కాదు, వాళ్ళని పట్టుకొని లాగేసరికి చెప్పులు విసారని టప లాఠీచార్జ్ స్టార్ట్ చేసేసారు. లాఠీచార్జ్ చేస్తే మళ్ళీ వెనక్కి వచ్చి సడన్గా ఇమీడియట్ మనం లైట్ నుంచి ప్రిపేర్ చేసాం. అలా లాఠీచార్జ్ చేయడానికి వస్తే అందరూ కూర్చోవాలి, నేల మీద కూర్చోబెట్టాం. ఆ కూర్చుంటే దే క్యాన్ డూ ఇట్ బికాస్ యాజ్ పర్ ద లా, బికాస్ విజువల్స్ వి సెడ్ ఆన్ ఆల్ ద కెమెరాస్, ఆల్ యూర్ దిస్ థింగ్ అంటే జామ్ చేసేసారు. ఇంటర్నెట్ టోటలీ జామ్డ్. బట్ ఐ సెడ్ డూ ఇట్ అంటే ఇంకో ఇద్దరిది ఎవరిదో కొంచెం వర్క్ అవుతుంటే దానికి పంపించి, గ్రూప్కి పంపించి బయటికి వెళ్ళాలి న్యూసెస్. అన్యాయం అంటే ఆడపిల్లని కొట్టడం, తలపడం తగిలిపోయింది. చూస్తున్నాం, అవుతోంది 1:30, 1 o'clock ఫోన్ వచ్చింది. లేదు 4:30 దాకా వెయిట్ చేయమని చెప్పారని. 4:30కి వీళ్ళు గో బ్యాక్ ఏంటండి, వీఆర్ డూయింగ్ నిరసన. అండ్ పిల్లల్లో ఏమైపోయింది, సదన్ జానాహన్ అయిపోయింది కదా, ఎందుకు వెళ్ళట్లేదని ఆ ఫ్రస్ట్రేషన్ స్టార్ట్ అయ్యింది. మీరు లీడర్స్ ఏం చేస్తున్నారు, మనం తీసుకో, అలా కాదురా, ఇలా తలకాయ కొట్టుకోకూడదు, వీళ్ళు డిఫరెంట్గా ఉన్నారు, వీళ్ళ పాలిటిక్స్ ఎలా చెప్పాలి. సడన్గా పోలీస్ వచ్చేస్తే ఇప్పుడు మేము ఒక చిన్న వెహికల్లో ఉన్నాం, ముందు కూర్చున్నాం. ముందు చూస్తే దాని దగ్గరకు వచ్చి మాట్లాడాలంటే మైక్ దనా హమ్ బాత్ కర్తే అన్నాడు. మైక్ ఇవ్వగానే దాన్ని పగలగొట్టేశాడు. అంటే ఇమ్మీడియట్గా మనం రీచ్ అవ్వకూడదు. సడన్గా మనం ఏం చేసాం, ఒక బ్యాటరీ మైక్ స్పీకర్ పెట్టుకున్నాం. బికాస్ వీ నో దిస్ విల్ డూ ఆల్ దట్. దాన్ని పెట్టుకున్నాం. ఎలక్ట్రిసిటీ ఉండదు, చార్జ్డ్ బ్యాటరీ పెట్టుకోవాలి. ఇలా రీచ్ అవుతున్నాం. సడన్గా ఎక్కడో ఒక చోటు టియర్ గ్యాస్ అయిందని, అంటే ద అదర్ సైడ్. అక్కడ లీడర్స్ ఎవరు, ఈ గ్రూప్ ఇక్కడ లేదు. ఆ గ్రూప్ వాళ్ళు తట్టుకోలేక వాళ్ళు వెళ్ళాలనుకుంటే వాళ్ళ మీద టియర్ గ్యాస్ వేసారు. సడన్గా టియర్ గ్యాస్ వెహికల్ వస్తుంది. సో దేవర్ కంటిన్యూస్. సడన్గా పైకి వచ్చేసి సోనం వాంగ్చుక్ వైఫ్ దగ్గరికి వెళ్ళిపోయారు. నేను పైన కూర్చున్నాను, ఒక ఆఫీసర్ పైకి వచ్చాడు. పైకి వస్తే నేను నా కాన్స్టిట్యూషన్ పెట్టుకున్నా. వర్షం కురుస్తోంది, స్టార్ట్ అయిపోయింది. ఐ సెడ్ ఐఎమ్ నాట్ గోయింగ్, కింద వచ్చేయండి, కింద రాను నేను అనగానే ఆడు లాఠీ తీసాడు. లాఠీ తీస్తే కింద చూస్తున్నాను, ఆఫీసర్ ఉస్కో హాత్ మత్ లగానా అన్నాడు. అలా చూసినాను, ఉస్కో హాత్ మత్ లగానా అన్నాడు. నా పక్కన వాడిని కొడుతున్నారు. నేను పక్కన ఒక రోడ్ని ఇలా పట్టుకుంటే వీడు అండ్ పైకి వచ్చిన వాడు, నీ షూ ఎక్కడన్నా, చెప్పులు వేసుకుని వచ్చాడు. అప్పుడే షర్ట్ వేసుకుని వచ్చినట్టు ఉన్నాడు పైన, యూనిఫామ్ సగం ఇన్షర్ట్ చేసుకొని. దెన్ ఎందుకో సడన్గా వాళ్ళకి న్యూస్ వచ్చింది, దిగిపోయారు. దెన్ అగైన్ వేసాడు. సడన్గా మనకి ఎంపీ రావణ్ నాయుడు, మన చంద్రశేఖర్ ఆజాద్ వచ్చాడు. ఆయన అటు సైడ్ ఉన్నాడు. ఆయన లోపల వచ్చి పోలీస్తో మాట్లాడాడు. మీకు 5:30 దాకా టైం ఇస్తాం, 4:30 దాకా టైం ఇస్తాం, ఆలో వెళ్ళాలి. అలా కాదే, మీరు మాటలకి పిలిచారు, డిస్కషన్ నాకు జరుగుతుంది, లాఠీ చార్జ్ ఎలా చేస్తారు ఇక్కడ? నో ఆర్డర్స్ అంటే ఏంటి?
ఇంకొకరిని డైరెక్ట్గా అడిగితే ఆ కళ్ళల్లో ఏదో పాపం 4 పిల్లలు ఆయన పట్టుకొని "సరే, మీకు నన్ను పిల్లలు లేరా అని అడుగుతుంటే ఆడ కొంచెం వెళ్ళి క్యా కరు మే డ్యూటీ కర్నా హై ముझे." సో ఒక పోలీస్ ఫోర్స్ దౌర్జన్యాన్ని చూసాం సార్, లిటరల్ దౌర్జన్యం. మీరు తర్వాత విజువల్స్ చూస్తే ఇప్పుడు మేముమ్మ చోటుకుని లొత్తా హైడ్రీలో మఫ్తీలో ఎవడెవడో పోలీస్ బ్యాటన్ పెట్టుకొని కూర్చున్నాడు. అంటే ఎందుకు యూనిఫామ్ వేసుకోలేదు వాళ్ళు ఎవరు వాళ్ళు అడగరా? ఒకడైతే మోకాళ్ళ మీద కూర్చొని ఇలా అంటుంటే కొడుతున్నారు, ఒక ఆడపిల్లని కొడుతున్నారు. నా 1 చైల్డ్ ఈజ్ ఆల్రెడీ లైఫ్ అండ్ డెత్ సిచ్యువేషన్ ఉంది. 100 people ఉన్నారు ఇప్పుడు మహిళలకు కూడా వెంటిలేటర్ పైన ఉన్నారు. ఒకరు అండ్ వాళ్ళ మీద ఇప్పుడు ఎఫ్ఐఆర్లు వేస్తున్నారు. ఇట్ సైడు సోనం వాంగ్చుక్ని రిలీజ్ చేయట్లేదు, వైఫ్కి రిపోర్ట్స్ ఇవ్వట్లేదు. హీఈస్ యాక్చువల్లీ గుడ్, బట్ ఆయన నేను నిరసన కంటిన్యూ చేశాను అక్కడ కూర్చున్నాడు. ఆయన ప్రైవేట్ హాస్పిటల్ లేదు, ప్లస్ మా దగ్గర ఇండైరెక్ట్గా బేరానికి వస్తున్నారు. ఆయన రిలీజ్ చేస్తాం, మీరు ప్రొటెస్ట్ పీస్ఫుల్గా ఆప్ చేయండి అంటే వాళ్ళకి మేము జంతర్ మంతర్ వదిలేయాలి. బై ద నైట్ మనం జంతర్ మంతర్ మళ్ళీ తీసుకోవడానికి మామూలు కష్టపడలేదు. మనం 4:35కి వచ్చి మీ అది విన్నాం, తర్వాత మాట్లాడి డిస్కషన్ చేసి రిటర్న్ వస్తామని దాన్ని పెట్టుకొని వీఆర్ స్టిల్ ఇన్ డిస్కషన్ అని మళ్ళీ పెట్టుకుంటే మళ్ళీ 1000s 2000 10,000 people మళ్ళీ వచ్చేసారు ఇప్పుడు. బట్ ఇది చాలా ప్రశ్నల్ని అడుగుతున్నాయి కదా సార్ ఇప్పుడు. అంటే ఓపెన్గా ఇవాళ వరల్డ్ మొత్తం చూసింది. అంటే ఒక గవర్నమెంట్, అది బీజేపీనో కాంగ్రెస్ డిఎంకేనో ఎవడైనా ఉన్నాయి, ఒక కామన్ మ్యాన్ ప్రశ్నించడానికి వేర్ ఈజ్ ద కనెక్ట్? మనం ఈరోజు అడగాల్సింది, ఒక గవర్నమెంట్ ఒక సామాన్య సిటిజన్ వాడికి ఒక అన్యాయం ఉందని కరెక్టో రాంగో చెప్పడానికి ఏదైనా సెల్ ఉందా మీ దగ్గర? మళ్ళీ 20 రోజులు యంగ్స్టర్స్ని ఎందుకు ఆపుతారు? 20 రోజుల నుంచి ఒక ధర్నా చేస్తుంటే ఫర్ అకౌంటబిలిటీ. పొలిటికల్ పార్టీ కాదు అది, దెర్ ఇస్ నో డెఫినెట్ లీడర్, దెర్ ఆర్ చిల్డ్రన్. అడుగుతుంటే వినరు. 20th అంటే ఒక 5 లక్షల మంది చిల్డ్రన్ స్టూడెంట్స్ ఇంకా నమ్మకం లేక ఉన్న వ్యాంక్ చుక్కుని కూడా మీరు తీసుకెళ్ళిపోతే పెద్ద దిక్కుని అనుకోండి, రోడ్డుకు వస్తే ఇలా కొడతారా, ఇలా కేసులు వేస్తారా? అండ్ సోషల్ మీడియాలో అదే టైంకి బీజేపీ సోషల్ మీడియా యాంటీ హిందువులు, యాంటీ టెర్రరిస్టులు, తుక్కుడే గ్యాంగు. అంటే ఒక యువత ప్రశ్నిస్తే యాంటీ సోషల్ అయిపోతారు సిస్టమ్ని. అంటే మీరు చాలా ప్రత్యక్షంగా చూశారు కనుక చాలా మేజర్ క్లెయిమ్ నాకు అర్థమైంది. అంటే ప్రభుత్వము ముందుగానే దీన్ని విద్రోహం చేయాలి, సబటాజ్ చేయాలి అని చెప్పి, అంటే ఒక సిఆర్పిఎఫ్ అంటే యాక్షన్ ఫోర్సు, పోలీసులు పాటు మిస్క్రియంట్స్ అంటే ఏదో बीजेपी गुंडाले. నాకు చెప్తున్నా కదా, ఇస్కో ఏ కేసు బెంగళూరు మే ఉస్పే లేకే జా సక్తే క్యా ఇస్కో? అదో 4 ఓటర్ల ఐడి ఏదో కేసు ఉంది కదా, అది ఫేక్ అని పెట్టాము. బెయిల్ మంజూరు చేసాడు, హైకోర్టులో ఉంది, 2 daysలో తేలుతుంది అది. అంటే ప్లాన్ ఈయన లాగేసుకుని వెళ్ళిపోతే ఈడున్నాడన్న ధైర్యంతో ఉన్నారు, ఆడున్నాడన్న ధైర్యంతో ఉన్నారు. అంటే మీలాంటి ప్రముఖులు ఉండకూడదు, తర్వాత లాఠీ చార్జ్ చేసి చెదరగొట్టాలి. కానీ ఒక ఫండమెంటల్ క్వశ్చన్ ప్రకాష్ రాజ్ గారు, అసలు ప్రభుత్వం ఒకవైపు చర్చలకు పిలిచి ఇక లాఠీ చార్జ్ ఎందుకు చేసి, ఎందుకు అదే అసలు వాట్ ఇస్ ద స్ట్రాటజీ అంటే సైలెంట్ చేయాలి. మస్ట్ ఈ పిల్లల్ని ఢిల్లీ ఉన్న జంతర్ మంతర్ని తీసేస్తే ఇంకా పర్మిషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు కదా, తెలియకుండా వాళ్ళ లోపల వచ్చేసారు. మరి చర్చలు ఎందుకు అలాంటప్పటికి మళ్ళీ చర్చలు నాట్ రెడీ టు ఆన్సరబుల్. అందుకే చెప్తాను కదా, ఇప్పుడు శిక్షణ మంత్రిని ప్రధానమంత్రి కాపాడుతున్నాడా, ప్రధానమంత్రిని శిక్షణ మంత్రి కాపాడుతున్నాడా? కానీ ఇప్పుడు చర్చల పేరిట ఒక ట్రాప్ లాగా, అంటే లిటరలీ ట్రాప్ సార్. వాళ్ళు కొంచెం 100 meters బయట రావాలి, అక్కడ దాకా పర్మిషన్ను చలో, తర్వాత డిస్కషన్ను, డిలే, ఫ్రస్ట్రేట్ ద lakhs and lakhs ఆఫ్ స్టూడెంట్స్. కానీ పిల్లలు అంతా నైట్ సార్, మీరు నిజంగా చెప్తున్నాను, ఆ నైట్ అంతా వాళ్ళ ఎనర్జీ చూడాలి సార్. 12 o'clock పడుకుంటారా, 1 o'clock పడుకుంటారా, 3:30కి పడుకుంటారా, 4:30కి పడుకుంటారా, 5:30కి పడుకుంటారా, 6 భోజనం లేదు. వీ హ్యావ్ బీన్ ఏబుల్ టు ప్రొవైడ్ ఓన్లీ వాటర్. కూర్చోవడానికి ప్లేస్ లేదు, చెమట. నేను 3:30కి ఐ వాంటెడ్ టు గో టు పాస్ యూరిన్. నేను ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడే 2 days ముందే ఫిజికలీ ఐ హ్యాడ్ టు ప్రిపేర్. నాకు తెలుసు అది. అందుకే మార్నింగ్ నుంచే ఏమీ భోజనం చేయకుండా ఓన్లీ డీహైడ్రేట్ చేసుకుంటూ రెడీ అయ్యి ఈవినింగ్ వెళ్ళాను. బికాజ్ నేను టాయిలెట్ లేవు అక్కడ. బట్ నేను నిరాహార దీక్షను చెప్పలేను, ఎందుకంటే నాకు ఆకలి లేదు. 3:30కి ఒక టాయిలెట్కి వెళ్ళాను సార్.
ఒక 200 పీపుల్ యంగ్స్టర్స్ లైన్ ఉంది సార్. అక్కడి నుంచే కమెంట్ వస్తుంది, నేను వచ్చానని సార్ ఆగే ఉనుకో పేలా చూడో. వెళ్ళాం సార్ అక్కడ. గర్ల్స్ అంతే మీరు యూ డోంట్ నో పాప వాళ్ళకున్న ప్రాబ్లమ్స్. అంటే అంత అంటే ఒకరి మీద ఒకరు ఇలా పడుకున్నారు సార్. పైన కొందరు లోకల్ పీపుల్, కొన్ని పేరెంట్స్ చిన్న ఏదో ఒక పేపర్ న్యూస్ పేపర్ ఇట్టుకుని వాళ్ళకి గాలి. ఆ ఎనర్జీ ఐ థాట్ దట్ దిస్ ఈ ఫ్రీడమ్ స్ట్రగుల్ ఇలా ఉండిందేమో. అన్ని ఇండియన్ ఫ్లాగ్స్, పాటలు, ఎనర్జీ, ఆ పిల్లల పెయిన్. ఎవడు కూడా ఒక లీడర్ని చూడలేదు. అంటే సోనం వాంగ్చుక్ నిరాహార దీక్ష చేస్తున్నంత టైము మనకు 2000-3000 పీపుల్ అంతే. ఆయన తీసుకెళ్ళిన తర్వాత 20th అని మనం పెట్టాం కదా, 20th అని 5 లక్షల మంది ఎక్కడి నుంచి వచ్చారు సార్. అంటే వాళ్ళకి ఎక్కడో ఒక నమ్మకం ఆయన కూడా తీసుకెళ్ళిపోయారని. బట్ ఆ పిల్లల ఎనర్జీని చూస్తుంటే అది ఎనర్జీ అనడం కన్నా అంత ఆవేదన ఉంది లోపల. వాస్తవం. నేను ఇక్కడ హైదరాబాద్లో కాక్రోచ్ జనతా పార్టీ మీటింగ్కి వెళ్తే కూడా ఆశ్చర్యపోయాను. నేను చాలా ప్రొటెస్ట్ 40 ఏళ్ళలో పాల్గొన్నాను. కానీ ఆ యూత్ ఎనర్జీ రియల్లీ అమేజింగ్. ఎందుకంటే డైరెక్ట్లీ అఫెక్టెడ్. అక్కడ ఒక చిన్న కుర్రోడు హర్యానా నుంచి వచ్చి మాట్లాడాలి అంటే ఎవడికో చెప్పుకోవాలి. ఒక గవర్నమెంట్ వినపడట్లేదు, నా దగ్గర చెప్పుకుంటున్నాడు ఎలా ఎగ్జామ్స్ అవుతాయి. ఎస్పెషలీ సౌత్ కన్నా నార్త్ ఇండియా ఇలాంటి ఎగ్జామ్స్ మీద ఎంత ఆధారపడింది. రిటర్న్ వచ్చేటప్పుడు సార్ నేను ఒక ఫ్లైట్ ఎయిర్పోర్ట్కి వెళ్తే అక్కడ చెక్ చేస్తున్నాడు ఆఫీసర్. ఆడు కూర్చొని చదువు, నేను ఈ పార్టీకి ఓట్ చేశాను బట్ నాకు అర్థమవుద్ది, ఎందుకంటే నేను ముసలోడు అవుతున్నాను. మేము ఎందుకు సంపాదిస్తాం సార్, మన నార్త్లో మనకున్న ఎలిమెంట్లో నా పిల్లల ఎడ్యుకేషను, నేను వయసు అయితే నాకు కొంచెం పెట్టుకుంటాను. నా సిస్టర్స్ అండ్ పిల్లల ఎడ్యుకేషన్ ఇలా అయిపోయింది ఈ నీట్ ఎగ్జామ్ వల్ల, ఈ ఎగ్జామ్స్ వల్ల. మళ్ళీ వాళ్ళు ఎలా సార్ దాదాపు ఖర్చు పెట్టాలి. అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఈ దేశంలో 5th స్టాండర్డ్ 6th స్టాండర్డ్ నుంచే ప్రిపేర్ చేస్తారు ఈ పిల్లలు. అంటే ఇన్ని సంవత్సరాలు తల్లిదండ్రులు ఎంత అంటే మన దేశంలో అది రూమ్ కదా సార్, పిల్లల కోసమే బ్రతకాలి, పిల్లలు ఏదైనా చేసి పెట్టాలి, మాకేం పెట్టుకోరు. 90% ఆఫ్ ద పేరెంట్స్ పిల్లలు వాళ్ళకి ఎంత స్కూల్ అయినా ఫీజు అయినా పెట్టి ఆడొక్కసారి గట్టెక్కేస్తే ఆ తర్వాత వచ్చే కోడలు మనం చూసుకుంటుందో, వీళ్ళు మనం చూసుకుంటారో, లేదా మనం ఏమవుతాం తర్వాత వాళ్ళ హెల్త్ కోసం కూడా పెట్టుకొని. ఇప్పుడు నాలాంటి వాడు నా కూతుళ్ళు ఈ గవర్నమెంట్ స్కూల్లో చదవరు సార్. ఈ డిగ్రీలు వద్దు, ఒకటి ఆర్టిస్ట్ అయిపోయింది, ఇంకొకటి సింగర్ అవుతుంది. నాకు డైరెక్ట్గా కాదు, బట్ కామన్ మ్యాన్ అండ్ లోవర్ మిడిల్ క్లాస్ మ్యాన్, దిస్ ఈజ్ అ డికేడ్ ఆఫ్ సాక్రిఫైస్. డికేడ్ ఆఫ్ సాక్రిఫైస్. అండ్ ఇంకొకటి, ఒక పిల్లోడు ఎగ్జామ్ రాసి హయ్యెస్ట్ మార్క్స్ తీసుకొని ఫెయిల్ అయిపోయాడు అనుకోండి, అంటే నేను ఇంకోసారి ఎగ్జామ్ అంటే ఆడికి మళ్ళీ ఆ మెంటల్ ట్రామా నుంచి పాస్ అవుతాను లేదని ఎలా వస్తుంది సార్. సో లీకేజ్ ఆఫ్ అ పేపర్ ఎంత బిగ్ ఇష్యూ అంటే, ఇప్పుడు ఎవడో ఒకడు 8 లక్షలకు 9 లక్షలకు డబ్బుకొచ్చి కొనుక్కొని ఒక క్వశ్చన్ పేపర్ తీసుకునేవాడు అర్హత ఉందో లేదో రేపు ఒక డాక్టర్ అయిపోతే ఎంతమందిని చంపేస్తాడు. వాళ్ళకి మన పిల్లలనే కదా, మనమే కదా వెళ్ళాలి ఆపరేషన్ చేస్తాడు. ఎవడో ఒకటి ఇంజనీర్ అయితే ఆ బ్రిడ్జ్ మీద మనమే కదా వెళ్ళాలి, దాని కింద మనమే కదా ఉండాలి. సో బ్రెయిన్, ఒక టాలెంట్, ఒక అర్హతను కూడా ఒక వ్యాపారం చేసేస్తే ఒక గవర్నమెంట్. కానీ ఈ ప్రొటెస్ట్లు మనం చూస్తే అసలు మీడియాలో మీరు గమనించింది ధర్మేంద్ర ప్రధాన్ రెసిగ్నేషను, పేపర్ లీక్తో మొదలై అసలు ఓవరాల్గా నరేంద్ర మోడీ 12 year రూల్కు వ్యతిరేకంగా ఒక ధిక్కార స్వరం లాగా అనిపించింది. 100%. మీరు ఇప్పుడు లాస్ట్ టైం ఫార్మర్స్ ప్రొటెస్ట్ చూడండి. ఈ గవర్నమెంట్ ప్రాబ్లం ఎందుకంటే వీళ్ళు మణిపూర్ను కూడా ఇలాగే హ్యాండిల్ చేశారు, రైతులను కూడా ఇలాగే హ్యాండిల్ చేశారు, రెజ్లర్స్ని కూడా ఇలాగే హ్యాండిల్ చేశారు. పవర్ పెట్టుకొని. బట్ రైతులను చూడంగానే ఇట్ బికేమ్ అగేన్స్ట్ మోదీ కదా. పంజాబ్ తిరగలేదు అది. ఇది కూడా అలాగే అవుతుంది కదా. 400 పార్ నుంచి 240కి వచ్చిన దానికి మేజర్ రీజన్ వాళ్ళు రైతుల్ని వెనక్కి పెట్టిందే కదా. సో ఇదేమవుతుందంటే ఫస్ట్ ఇట్ ఈజ్ అ సిస్టమ్. అథారిటీలో ఉన్న ఒక రూలింగ్ పార్టీని పిల్లలు అడిగారు. ఎప్పుడైతే అది ఒక పార్టీగా బిహేవ్ చేసిందో పవర్ కోసం, ఇలాంటి ఒక డెఫినెట్లీ ఇట్ విల్ గో బికాజ్ ఎవడు సత్తాలో ఉన్నాడో ఆ పొలిటికల్ పార్టీనే కదా ఈ దెబ్బ తినాలి. ఇది ఎందుకు వీళ్ళకి అర్థం కావట్లేదని. ఇప్పుడు ఒక గవర్నమెంటు ఎవడో ఒకడు మూర్ఖుడు ఉన్నాడు, ఒక మినిస్టరు, ఎవడో ఒక మూర్ఖుడు ఉన్నాడు, ఒక ఇన్స్పెక్టర్ అంటే మాట్లాడచ్చు మనం. బట్ ఒక గవర్నమెంట్ విచ్ ఈజ్ అ పొలిటికల్ పార్టీ, విచ్ వాజ్ అ పొలిటికల్ పార్టీ, షుడ్ బి అ గవర్నమెంట్.
కంటిన్యూస్గా ఇలా చేస్తున్నప్పుడు వీళ్ళు ఇంకేం చేస్తారు నెక్స్ట్? ఇట్ విల్ బి అగెయిన్స్ ద పొలిటికల్ పార్టీ. మీరు దేవుడు అంటారు, ధర్మం అంటారు, 2 crore జాబ్ అంటారు, ఇవన్నీ అన్నారు కదా. ఇప్పుడు మీరే మనల్ని కొడతారా? మీరు మా మాటలను వినరా? సో డెఫినెట్లీ ఇట్ విల్ బి అగెయిన్స్ ద సిస్టమ్ విచ్ హెస్ బికమ్ అ రెజీమ్. ఒక అథారిటేటివ్ అవ్వగానే అంటే కొడతారా? అంటే ఇక్కడ ఒక అపోజిషన్ పార్టీస్ రోలు మీరు గమనించుంటారు కదా. అంటే వాళ్ళు కొంతమంది ఎంపీలు వచ్చి అక్కడ ప్రొటెస్ట్లో పాల్గొన్నారు, పార్లమెంట్లో కాస్త రైజ్ చేశారు. కానీ మీకు అంతకుముందు ఇండియా అగెన్స్ట్ కరప్షన్ మూమెంట్ చూస్తే పైకి పొలిటికల్ పార్టీ కనబడకపోయినా అప్పుడున్న అపోజిషన్ కీలక పాత్ర పోషించింది. నాకేమనుకుంటున్నా ఇప్పుడు అపోజిషన్ రోల్ ఎలా చూస్తారు మీరు? అంటే అపోజిషన్ రోల్ అనేది మీరు అపోజిషన్ రూలింగ్ పార్టీ. మొన్న నన్ను ఒక ఇంటర్వ్యూ అడిగాడు, నేను అపోజిషన్ ఎంపీలు అందరూ వస్తున్నారు మీ ప్రొటెస్ట్కి, అంటే మీరు అందరూ కుట్ర చేస్తున్నారు అంటే మీరు అపోజిషన్ ఎంపీని మీరు చూస్తున్నారు, మేము పార్లమెంటేరియన్ ఇస్ కమింగ్ అంటున్నాం. ఎందుకు బీజేపీ ఎంపీలు వస్తే వద్దన్నారు కదా? వద్దన్నాం కదా మనం. సంతోషంగా టీఎంసీ నుంచి వచ్చారు, ఇక్కడి నుంచి వచ్చారు, వస్తారండి వాళ్ళు పార్లమెంటేరియన్స్. మనం పొలిటికల్ పార్టీ కాదు ఇక్కడ. ఈ పిల్లలు ఇప్పుడు నేను వెళ్ళాను కదా, నేను ఎక్కువ మాట్లాడిన స్టేజ్ మీద, బికాస్ ఐఎమ్ నాట్ అ లీడర్. నాకు ఇప్పుడు కూర్చొని సెల్ఫీ తీసుకొని నేను లీడర్ అనాల్సిన అవసరం లేదు. నా అవసరం ఏంటంటే పిల్లలకి సివిల్ సొసైటీ నుంచి మనం కొంచెం గౌరవించేవాడు మనకు అండగా ధైర్యంగా ఉన్నాడు అనేదే మా విషయమే తప్పితే, లేకపోతే సౌరవ్ వాళ్ళే మాట్లాడాలి. ఆ పబ్లిక్ ఇంటలెక్చువల్ సపోర్ట్ ఉండాలి. అది 100%. నసరుద్దీన్ షా ఎందుకు వస్తాడు, షబన్ ఆజ్మీ ఎందుకు వస్తుంది? వాళ్ళకేం మీలాంటి వాళ్ళకేం పాపులారిటీ కాదు. బట్ పార్లమెంట్ అపోజిషన్ పార్టీ కూడా నేనేం చెప్తున్నా అంటే, చూడండి అపోజిషన్ పార్టీ ఒక శిక్షణ వ్యవస్థ ఇష్యూ బేస్డ్ ఎప్పుడు చేశారని, ఎప్పుడు చూసినా రూలింగ్ పార్టీ మనకి ప్రతిపక్షాలు అనే గొడవే ఉంటుంది తప్పితే జనాలు నమ్మట్లేదు అపోజిషన్ పార్టీని. ఇష్యూ తీసుకుంటే మీరు వాళ్ళు గవర్నమెంట్లో ఉన్నారు కాబట్టి మీరు మాట్లాడుతున్నారు, మీరున్న గవర్నమెంట్లో ఇదే జరిగింది కదా, ఎప్పుడు మాట్లాడరు, అందరూ ఇల్లే దొంగలు కదా. సో దానికంత జెన్యూనిటీ ఉండదు. ఎందుకు దిస్ సిజేపీ మూమెంటు, ఇట్ ఈస్ అ వెరీ ఆర్గానిక్ మూమెంట్. అది ఇట్ ఈస్ నాట్ ఎ పొలిటికల్ పార్టీ. వీళ్ళు ఎందుకు రావట్లేదంటే వచ్చి వీళ్ళు ఎక్కడ పట్టుకెళ్ళిపోతారో ఈ మూమెంట్ని, ఈ నాన్సెన్స్ కూడా. ప్లస్ నేను చూస్తున్నాను వాళ్ళు మనతో లేదు, వాళ్ళు వచ్చిన చోటు నేను పేరు చెప్పను నేను, ఎందుకంటే దట్ ఈస్ నాట్ ద మూమెంట్. బట్ నేను అక్కడ ఉన్నాను కదా, బికాస్ నేనే కూర్చొని ఒక అఖిలేష్ యాదవ్ పార్టీకి కానీ సిపిఐ సిపిఎం ఎంపీస్ కానీ పార్టీకి ఫోన్ చేయలేదు. అక్కడ ఎంపీస్ నాకు తెలుసు, జాన్ బ్రిటోస్ నాకు తెలుసు, మోవా నాకు తెలుసు, టీఎంసీ నుంచి కనిమొళి నాకు తెలుసు. వాళ్ళకి ఫోన్ చేసి మీరు ఎందుకు రావట్లేదు యాజ్ అ పార్లమెంటేరియన్? ప్రకాష్ లేదు, మీరు రావాలి, నేను వెళ్తున్నాను, మనం కాదు, ఇది మీ పార్టీ కాదు, యాజ్ సిటిజన్స్. బికాస్ మీ అందరి మీద నమ్మకం ఉంది నాకు. మేము మీ ఏ పార్టీలో ఉన్నా మాట్లాడేటప్పుడు దేశం గురించి మాట్లాడుతున్నాం మనం. వీఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ విత్ యువర్ పొలిటికల్ పార్టీ. వచ్చారు కొందరు, రాజా వచ్చాడు, మోమా వచ్చింది, సంజయ్ సింగ్ వచ్చాడు, చంద్రశేఖర్ ఆజాద్ వచ్చాడు, జై భీమ్ పార్టీ. సో దాన్ని పొలిటికల్గా చూడకూడదు. బట్ అపోజిషన్ పార్టీ ఓకే, ఇక్కడ రావాల్సిన అవసరం లేదు, బట్ అట్లీస్ట్ పార్లమెంట్లో తీసుకెళ్తున్నారు. ఇప్పుడు టుడే ఐఎమ్ వెరీ హ్యాపీ రాహుల్ గాంధీ హెస్ స్పోకన్. బికాస్ రాహుల్ గాంధీ కాంగ్రెస్కి ఏంటంటే ఇంతకుముందు ఈ ఇష్యూని ఫస్ట్ తీసుకుంది వాళ్ళే, బట్ ఈ ట్రాక్షన్ రాలేదు. అంటే ఇలాంటి యంగ్స్టర్స్ రాలేదు. ఎందుకంటే ఒక పొలిటికల్ పార్టీ తీసుకుంటే జనాలకి అంత నమ్మకం రాదు. అది మీ పొలిటికల్ అజెండా ఉంటుందని, అది న్యాయమే, వాస్తవం. ఎందుకంటే జనాలు ఒకటి జరిగింది సార్, ఈ దేశంలో నమ్మకం పోయింది సార్. జనసామాన్యుడికి ఈ లీడర్ మనల్ని కాపాడుతాడు, ఈ పార్టీ మనల్ని కాపాడుతుంది, ఈ జడ్జి మనల్ని కాపాడుతాడు, ఈ వకీల్ నన్ను కాపాడుతాడు, అది పోయింది. వీళ్ళు ఓవర్ ద పీరియడ్ దే హ్యావ్ లాస్ట్ దట్. దట్స్ ఎ వెరీ బిగ్ డెమోక్రటిక్ డెఫిసిట్. బిగ్ అంటే మొన్న సోనం వాంగ్చుతో మాట్లాడి చెప్పాడు కదా సార్, మనం డిస్కస్ చేస్తున్నాం. చెప్తుంటే ప్రాబ్లం ఏంటంటే కష్టపడి మా పిల్లలు జీవితమంతా సాక్రిఫైస్ చేసి చదివిన ఒక డాక్టర్ని వాళ్ళు రాంగ్ రిపోర్ట్ చేయమని కొనివేస్తుంటారు, ఒక వకీల్ని, ఒక జడ్జిని. సో నమ్మకం పోయింది. సో ఇలాంటి మూమెంట్ ఇలా జరిగితేనే నిజం. ఎప్పుడైతే పీపుల్ టేక్ ఈ మూమెంట్ ఏంటి, యంగ్స్టర్స్ పెద్దోళ్ళ మీద, సిస్టమ్ మీద నమ్మకం పోయింది, అందువల్ల వాళ్ళే దిగారు. దానికి సమాధానం చెప్పాల్సింది గవర్నమెంట్స్ రెస్పాన్సిబిలిటీ, అపోజిషన్ ఎంపీస్ రెస్పాన్సిబిలిటీ. ఎందుకంటే ఒక ప్రజాప్రభుత్వంలో ప్రొటెస్టులు జరుగుతున్నప్పుడు ఒక రోడ్డు మీద ఒక ఇష్యూ వచ్చిందంటే జనాల ఇష్యూ, దాన్ని పార్లమెంట్లో వెళ్ళి పార్లమెంట్లో డిస్కస్ చేసి క్లియర్ చేయాలి. బికాస్ వీ హ్యావ్ ఎ సిస్టమ్. కానీ అలాంటప్పుడు ఇది ఎక్కడ దక్కపోవచ్చు. మీరు అన్నట్లు ఇది ఒక సిస్టమ్ పైన, ఒక వ్యవస్థ పైన ప్రశ్నగా మొదలైంది.
ఇప్పుడు మనము శ్రీలంకలో చూసాం అర్గాలియా మూమెంట్, నేపాల్లో చూసాం, బంగ్లాదేశ్లో బంగ్లాదేశ్లో చూసాం. చూసాం. చాలా బ్యూటిఫుల్. డిఫరెంట్ ఫోర్సెస్ డిఫరెంట్ డైరెక్షన్స్ తీసుకెళ్ళాయి. నేనేం చెప్తున్నానంటే అలా ఇండియాలో జరగకూడదని, ఆ వైలెన్స్ ఉంది. సో ఇప్పుడు నేను కూడా మనలాంటి వాళ్ళు కూడా ఈ కుర్రోళ్ళతో కంటిన్యూస్గా రాత్రంతా మాట్లాడేది, డే అంతా మాట్లాడేది, ప్రతి స్పీచ్లో చెప్పేది ఇంతే. అంబేద్కర్ కాన్స్టిట్యూషన్ మన దగ్గర ఉంది, దాన్ని చేతిలో పెట్టుకోండి. మహాత్మా గాంధీని గుర్తుపెట్టుకోండి. నిరసన చేద్దాం, నో వైలెన్స్, బికాస్ వీ డోంట్ వాంట్ అనదర్ నేపాల్ అండ్ అనదర్ శ్రీలంక విత్ వైలెన్స్, చిల్డ్రన్ లూజింగ్ లైఫ్స్ వద్దు మనకి. సో అలాంటి ఒక మూమెంటు 5 లక్షల మంది వితౌట్ వైలెన్స్ ఒక స్టేట్లో ఒక ప్రొటెస్ట్ చేయగలుగుతారంటే ఐ థింక్ ఇట్ ఈస్ ఎ గ్రేట్ సెల్యూట్ టు దీస్ యంగ్స్టర్స్. ఓకే, నాలాంటి వాళ్ళు మాట్లాడారన్న కన్నా ఆ యంగ్స్టర్స్లో ఉన్న లీడర్సే డిసైడ్ చేసుకున్నారు కదా, మనకి గాంధీ మీదే వెళ్తాం మనం. వీ విల్ గో విత్ అంబేద్కర్, వీ విల్ గో విత్ బుద్ధా, వీ విల్ గో విత్ నాన్ వైలెన్స్. కానీ బియాండ్ ద లీడర్షిప్ కూడా అయిపోయింది. ఇప్పుడు నోబడీ బాదర్స్ హూ ఇస్ లీడింగ్ ఇట్. అవసరం లేదు దీనికి. ఇష్యూ ముఖ్యమైపోయింది. ఎప్పుడు ఇష్యూ ముఖ్యమవు దాని దగ్గర మన దేశంలో ఇలా ఇష్యూ నుంచి వచ్చి మాటలు ఇచ్చి సెల్ఫీ తీసుకొని లీడర్స్ అయిన వాళ్ళని ఎంతమందిని చూడలేదు. అలాంటి వాళ్ళు ఎంతమంది ఓటేసిన వాళ్ళనే అమ్మలేదు తనని నమ్ముకొని. సో జనాలు ఉన్నారు. సో అందువల్లే ఈ మూమెంట్ చాలా ముఖ్యం మనకి. నువ్వు బీజేపీనో కాంగ్రెసో డిఎంకేనో టీఎంసీనో కాదు, ఒక యాజ్ ఎ సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ దీన్ని వితౌట్ పాలిటిక్స్ చూడాలి మీరు. హౌ డు యు ఫోర్స్ ది ఫ్యూచర్? భవిష్యత్తు ఏంటి? భవిష్యత్తు ఏమవుతుంది అంటారు? ఏమవుతుందంటే ఇప్పుడు ఇంత అద్భుతమైన ఎనర్జీ రేపు ఒక కన్స్ట్రక్టివ్ రూపం తీసుకోకపోతే మళ్ళీ ఫ్రస్ట్రేషన్ పెరిగే ప్రమాదం ఉంటుంది. నాకేమో ఫ్రస్ట్రేషన్, ఆ ప్రమాదం జరగకూడదనే కదా ఈ పోరాటం. ఎందుకంటే నేను చెప్తున్నా, ఇంతమంది సూసైడ్ చేసుకున్నారు. ఎందుకు సూసైడ్? చంపలేదు, సూసైడ్ చేసుకున్నారు. అంటే ఒక 17-year-old ఫెలో, 18-year-old పర్సన్ ఎంత ఉంటుంది సార్ ప్రబుద్ధత వాళ్ళకి లైఫ్లో డిసిషన్స్ తీసుకోవడం. వాళ్ళు ఒక ఎగ్జామ్ రాసి మళ్ళీ రాయాలి, మళ్ళీ నేను పాస్ అవుతానో లేనో అన్న ఏమాత్రం ఒక టార్చరు, ఒక ట్రౌమాలో ఇక నుంచి ఈ సర్కారం కానీ ఈ దేశం కానీ ఈ భూమి కానీ నాకు బ్రతకడానికి వీల్లేదు, ఇంకా నేను బ్రతికి ప్రయోజనం లేను, సూసైడ్ చేసుకుంటున్నారు కదా. అబెట్టింగ్ టు సూసైడ్ కదా ఇది. అబెట్టింగ్ టు సూసైడ్ ఇస్ ఎ క్రైమ్ కదా. ఒక రైతు ఇప్పుడు ప్రధానమంత్రి ఘోర పాపం అంటున్నారు, అది కూడా పార్లమెంట్లో కదా బయట. ఆయన చూడండి, మొన్న మాట్లాడారు నీట్ ఎగ్జామ్ పేపర్ లీకేజ్ వెరీ డేంజరస్ థింగ్, బియాండ్ పార్టీ లైన్స్ మనం కూర్చోండి. అది పార్లమెంట్లో మాట్లాడ్డా ఆయన, బయట ఒక ఎన్డీఏ ఫోరంలో, బయట ఒక పోడియంలో మాట్లాడడం. ఎందుకంటే ఇక్కడ డాక్యుమెంట్ అవుతుంది కదా. మొన్న అడ్జార్న్ అయ్యేటప్పుడు నాట్ ఓన్లీ ద అపోజిషన్, రూలింగ్ పార్టీలో ఉన్న కొందరు కూడా మనము దీన్ని తేల్చకపోతే ఇది మా మీద వస్తుందంటే ఇమీడియట్గా దాన్ని స్టాప్ చేసేయడం పార్లమెంట్ని. అని నేను చెప్తున్నది, మీరు చేస్తున్నది అబెట్టింగ్ టు సూసైడ్ కదా. సో ఇలా మీరు ఇలాంటి ఒక మూమెంట్ని 20 రోజులు భోజనం నీళ్లు లేకుండా యంగ్స్టర్స్ని ఎన్ని రోజులు అంటే మీరే తాగకుండా మీరు కొంచెం వైలెన్స్లో పాల్పడి ఆ తర్వాత మేము రెడీగా ఉన్నాం. అంటే నిన్న నా ఫ్రెండ్ నన్ను చూసి, నా ఫోటో చూసి ఒక పోయిటరీ పంపించాడు. మనం కానూను మన దగ్గర బ్యాటన్ ఉంది, మీరు మాట్లాడకండి, కాళ్ళు ఎరగొడతాం, తల ఎరగొడతాం, ఏళ్ళు మాత్రం ఎరగొట్టరంట, ఎందుకంటే ఎలక్షన్ ఓటేయడానికి కావాలి. యువర్ టెండర్ ఫింగర్స్ వీ విల్ నాట్ బ్రేక్, ఎవ్రీథింగ్ వీ విల్ బ్రేక్. అంటే నేను ఎందుకు మీతో మాట్లాడుతున్నాము, ఎందుకు నేను కానీ మీరు కానీ మాట్లాడుతుంటే ఒక డిబేట్ ఇప్పుడు స్టార్ట్ అవ్వాలి కదా సార్. అంటే ఒక కామన్ మ్యాన్, ఏ గవర్నమెంట్ అయినా ఒక కామన్ మ్యాన్ గ్రీవియన్సెస్ని, ప్రొటెస్ట్ని, ప్రతిరోధాన్ని, ఒక ప్రతిభటనని గవర్నమెంట్ వినాలంటే ఎవరితో మాట్లాడాలి? వేర్ ఈజ్ ఎ సిస్టమ్? ఇలా ప్రశ్న అడుగుతున్నారు, డిపార్ట్మెంట్ వెళ్ళి మాట్లాడండి. ఒక డైలాగ్ చేయడానికి కోసం ఒక అమరణాంత నిరాహార దీక్ష చేసి ఏడ్చి పడుకొని భోజనం లేకుండా ఉండి లాఠీ చార్జీలు తిని తర్వాత మాటలకు పిలిచేంత వరకు ఎందుకు ఆగుతున్నారు? ఒకరు మేము వాళ్ళు పుష్ చేస్తే మేము కొట్టామంటున్నారు పోలీసులు, తరుముకుంటూ కొడుతున్నది చూస్తున్నాం కదా, వీడియోస్ అబద్ధాలు చెప్పదు కదా. ఆడపిల్లల మీద ఒక మగాడు పోలీసు కొడుతున్నాడు కదా, దీని మీద, గుండె మీద. అంటే వాళ్ళకు నరేటివ్ ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నారు. అంటే మొత్తం మీరు వచ్చే ముందే ఒక ట్రక్స్లో రాళ్ళు, బ్యాటన్స్, అంటే హెల్మెట్లు, ప్రపోజిషను, మీ టియర్ గ్యాస్, ఏం జరుగుతుందో తెలీదు, టియర్ గ్యాస్ ఇది, దాన్ని మళ్ళీ తిప్పడం, అంబులెన్సులు,
అడిగితే డ్యూటీ చేస్తున్నామని, యూనిఫామ్ లేవు, బ్యాడ్జెస్ లేవు. ఢిల్లీ స్ట్రీట్స్లో ఆ ప్రొటెస్ట్ సైట్స్లో యూనిఫామ్ లేకున్న గూండాలు పోలీస్ బ్యాటన్ పెట్టుకుని కూర్చున్నారు. కేసు లేరా? విజువల్స్ పంపించాము మీకు, ఫేసెస్ ఉన్నాయి. సో నేనేం చెప్తున్నంటే మా డిస్కషన్ను ప్రజల్లో ఎవడి మీద తప్పు చేయడం కన్నా యాజ్ సిటిజన్స్ ఆఫ్ దిస్ కంట్రీ ఇలాంటి ప్రొటెస్ట్లు ఇంకెన్నిసార్లు జరగాలి? ప్రభుత్వాల్ని మనం ఎలాంటి ప్రశ్నించాలి? షుడెంట్ దేర్ బి ఏ సివిక్ సొసైటీ డైలాగ్ దట్ ప్రతి ప్రభుత్వం ఒక వినే ఒక చెవుల్ని కూడా పెట్టరా? ఇన్స్టిట్యూషనల్ మెకానిజం బేక్ కావాలి కదా. ప్రతిరోధం క్రితం ప్రొటెస్ట్ చేస్తే మేము ఇక్కడ ఇందిరాపార్క్ కదా మినిస్టర్ వచ్చేవాడు ప్రొటెస్ట్ చూడండి. ఇప్పుడు అసలు మినిస్టర్ కాదు ఎవరు, అసలు మనకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదు. ఒక అఫీషియల్ వచ్చి ఏమి మీ ప్రాబ్లము, ఒక రైతులు కూర్చోండి, ఏంటి అలా కాదని మీరు చేస్తున్నది తప్పు, మీరు ప్రతిభటిస్తున్నది తప్పు, లీగలీ ఇలా ఉంది, అది కూడా చెప్పరు. మీరు ప్రతిభటించి గొంతు ఆరిపోయేదాకా అంటే వెళ్ళిపోవాలా? అంటే మేము కొట్టడానికి రెడీ ఉన్నాం. ఎలా చేస్తాం? లాఠీతో చెప్తారా? టియర్ గ్యాస్ షెల్తో చెప్తారా? అది పిల్లల మీద, ఏ పార్టీకి సంబంధం లేని పిల్లల మీద, మీ ప్రత్యర్థుల కాదు, మీ ఓటర్ల వాళ్ళు. సో 2014 నుంచి గెలిపించింది ఈ యంగ్స్టర్సే. వాట్సాప్ యూనివర్సిటీ బ్యాన్లు అంటే వచ్చే ముందే మళ్ళీ ఆళ్ళ మాట్లాడుకుంటారని జామర్సు, ఒక మెడికల్ ఇది లేదు, ఒక వాటర్ తీసుకోవడం అంటే ఒక ప్రొటెస్ట్. అండ్ ప్లస్ మీరు చూడండి, మీరు ఇక్కడ మాత్రం ప్రొటెస్ట్ చేయొచ్చు, నువ్వు ఇందిరా పార్క్లో మాత్రం ప్రొటెస్ట్ చేయొచ్చు, నువ్వు ఇక్కడ మాత్రం ప్రొటెస్ట్ 144 సెక్షన్ జారీ. అంటే అన్నిటికీ మీ దగ్గర రూల్స్ ఉన్నాయి. రూల్స్ ఉంటాయి సార్, దానికి ఒక మనస్సాక్షి ఉండాలి కదా సార్. కోర్ట్ ఈజ్ నాట్ ఎ బిల్డింగ్ కదా, కోర్ట్ ఈజ్ ఎ జడ్జ్మెంట్, దెర్ ఈజ్ ఎ హ్యూమన్ బీయింగ్ దెర్. See, you may be legally right, but you can be utterly morally wrong, no? Where is that morality? That is the difference between, అంటే జస్టిస్ విఆర్ కృష్ణ గారు ఒక జడ్జిమెంట్లోనే గుర్తొస్తుంది, వాట్ ఈజ్ ఇల్లీగల్ కెన్ ఆల్సో బి జస్టిఫైబుల్, వాట్ ఈజ్ జస్టిఫైబుల్ మే నాట్ బి ఇల్లీగల్, మే నాట్ బి లీగల్. సో మనస్సాక్షి ఒక తల్లికున్న గుణం ఎక్కడ పోయింది? ఒక మినిస్టర్కి, ఒక పార్లమెంటేరియన్కి, ఒక గవర్నమెంట్కి తల్లికున్న హృదయం ఉండాలి కదా, వినేది. కానీ మనకు మీరు అంటున్నారు, కానీ చరిత్ర చూస్తే మోడీ ఎప్పుడు వింటాడు అంటే పొలిటికల్గా ఇక డ్యామేజింగ్ అనుకుంటే, ఇలాగే రైతు ఉద్యమం పైన భయంకరమైన నిర్బంధం, లాస్ట్ దాన్ని విత్డ్రా చేసుకున్నారు. అలాగే మీకు యూజీసీ నిబంధనలు, తన కోర్ అప్పర్ కాస్ట్ కాన్స్టిట్యూన్సీ వ్యతిరేకత వస్తే దాన్ని విత్డ్రా చేసుకున్నారు. ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ పైన అంటే ఏదైనా మీరు చూడండి, అది ఒక పొలిటికల్గా తన కాన్స్టిట్యున్సీ చెదిరిపోతుంది అనుకున్నప్పుడు రియాక్ట్ అవుతారు. బట్ బహుశా నా అంచనా ధర్మేంద్ర ప్రధాన్ కూడా తీసేస్తారేమో. ఎందుకు తీస్తారు అర్థం కావట్లేదు. అందుకే అడుగుతున్నారు ప్రధానమంత్రిని ధర్మాన్ని ధర్మేంద్రని ఎందుకు కాపాడుతున్నాడు? అలా కనిపిస్తుంది కదా. ఒక యాజ్ ఎ లీడర్ యూ షుడ్ బి ఏబుల్ టు టేక్ ఇట్. ఎందుకు మోదీ అంటామంటే ఆయన ముఖం చూసే అందరూ ఓట్ చేయాలని పార్లమెంట్ని అడిగారు కదా. ఆయన మన కంటికి కనిపించేది ఆయనే కదా. సార్ ఆయన చూసి ఓటేశారు. సో ఆయన్నే కదా అడగాలి. సో ప్రాబబులీ అంటే అంత అధికారం బుర్రకెక్కిందా లేదా ఈగోనా? అంటే ఒక బెడ్షీట్ తీసుకొచ్చి మా సోనం మ్యాంగ్చూర్ని తీసుకెళ్తారా? నేను అందుకే ఒక ట్వీట్ పెట్టాను, పరదేకా పీచేకి ఆయా చెప్పని నుంచిగా నంగాపన్ అన్నాను నేను. ఈగో అంటే నీ అహంకారం కదా ఆడిని తీసుకెళ్ళాలంటే. అంటే ఈ దేశంలో ఎన్ని బెడ్షీట్లు తీసుకొస్తారు? మీ దౌర్జన్యాన్ని కనిపించమంటే ఇంకా ఎక్కువగా కనిపిస్తుంది కదా దౌర్జన్యం. మనం ఏదైనా క్లోజ్ చేస్తే ఆ ఊహలో ఇంకా ఎక్కువ అవుద్ది కదా. సో నిన్న జరిగింది, నేనేం చెప్తుంటే దిస్ ఈజ్ టైమ్ ఫర్ ద పొలిటికల్ బ్యాటిల్. ఐఎమ్ అగేన్స్ట్ మోదీ, ఐఎమ్ అగేన్స్ట్ రైట్ వింగ్ పాలిటిక్స్ పక్కన పెడదాం సార్. యాజ్ అ సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ ఐ వాంట్ టు ఎంగేజ్ విత్ ద సిటిజన్స్ ఆఫ్ దిస్ కంట్రీ. ఎన్ని రోజులు భరిస్తాం ఇది? ఎందుకు ఇప్పుడు నిర్భయ మూమెంట్లో అప్పుడు బీజేపీ అపోజిషన్లో ఉండి సపోర్ట్ చేసింది, యాంటీ కరప్షన్ మూమెంట్, అన్నా హజారే మూమెంట్ సపోర్ట్ చేసింది. అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు యాంటీ ఎమర్జెన్సీ మూమెంట్లో భాగస్వామైంది. వాళ్ళే రాక్షసులు అయిపోయింది. ఇప్పుడు దిస్ ఇస్ ద పార్టీ విచ్ హస్ సపోర్టెడ్ ది పీపుల్స్ మూవ్మెంట్ వెన్ దే ఆర్ ఇన్ అపోజిషన్. సో నేనేనంటానంటే మనకు అవ్వాల్సిన డిస్కషన్ ఓకే, వీళ్ళు పోతారు సార్ ఎలాగూ జనాలు, బట్ నెక్స్ట్ వచ్చే వాళ్ళు ఎప్పుడు వీ యాజ్ ద సివిల్ సొసైటీ హ్యావ్ టు బ్రింగ్ ఇన్ ఎ డిబేట్. మేము మిమ్మల్ని గెలిపించిన తర్వాత మిమ్మల్ని కలవాలంటే ఎలా, మీకు ఒక అహవాలు ఇవ్వాలంటే ఎలా? ఎందుకంటే చూడండి,
అప్పుడు పట్టాభిషేకమే, ఇప్పుడు ప్రమాణ వచనం అంతే. అప్పుడు సింహాసనమే. అలా కదా బిహేవ్ చేస్తున్నారు మీరు. ప్రజాప్రభుత్వం అనేది ఈ దేశంలో ఎక్కడ దాకా ఉంది? ఎలక్షన్ వరకే ఉంది. ఎలక్టోరల్ పాలిటిక్స్ వరకే ఉంది. ఎలక్షన్ వరకే. ఎలక్షన్ అయిన తర్వాత మీరు బిహేవ్ చేస్తున్నది అలాగే కదా, కింగ్స్ లాగే కదా. ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీ గెలిచిన తర్వాత ఆయన చుట్టూన్న సెక్యూరిటీ కానీ చాలా బిజీ అయిపోతాడు. దొరకడే. ఊరికే ఒక ప్రజలు వినడానికి 1 hour ఇస్తున్నాను, దే కెన్ కమ్ అండ్ గివ్ అంటే పేపర్స్లు ఇవ్వాలి, అసిస్టెంట్ తీసుకో, గివ్ ద నంబర్, కాల్ ఫర్ ఇలా ఉంటాయి తప్పితే ప్రజలు కోరుకోవాలి కదా. ఇప్పుడు ఎవడొచ్చినా మనకి మేము మా కష్టాలు చెప్పాలంటే ఎలా? ఒక ఇన్స్టిట్యూషన్గా ఎందుకు పనిచేయట్లేదు మీరు? దానికి ఒక వింగ్ ఎందుకు పెట్టట్లేదు? దానికి స్పెషలిస్ట్ని ఎందుకు పెట్టట్లేదు? లేకపోతే మనము ఇలా ప్రతిబంధించే వాళ్ళ పక్కన అండగా నించుంటామా? మీరు చూడండి, మీరు ఇందిరా పార్క్లో రైతుల కోసం పోరాడుతుంటారు, పక్కనే స్కూటర్ వేసుకుని తిరుగుతుంటాం, వెళ్ళాం. ఇంకెవరో ఆశా కార్యకర్తల కోసం పోరాడుతుంటారు, ట్రాఫిక్ జామ్ అనుకుంటారే తప్పితే మీ ఇంటికి వచ్చేదాకా కదా. ఇవాళ పిల్లలు అనేది మీ ఇంటికి వచ్చింది, మీ పిల్లల భవిష్యత్తుకు వచ్చింది, మన పిల్లల భవిష్యత్తుకు వచ్చింది కదా. ఇప్పుడు మన దశాబ్దాల సాక్రిఫైస్కి వచ్చింది. ఇప్పుడు కూడా ఆలోచించవా? దీన్ని మళ్ళీ ఆడి చెప్పాడు, మీరెందుకు తోశారు, వాళ్ళు వైలెన్స్ చేశారు కాబట్టి మళ్ళీ మీరు ఈ ప్రభుత్వాన్ని సపోర్ట్ చేస్తూ మళ్ళీ ఇంకో సోషల్ మీడియా తయారవుద్దా? ఇంకా 2-3 గోధీ మీడియాలు నాకు ఫోన్ చేసింది, నేను మీకు ఇంటర్వ్యూ ఇవ్వనన్నా. 20 రోజులు ఎక్కడికి వెళ్ళారయ్యా? నేను ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడుకుంటా అన్నా నేను. ఎందుకంటే నాకు ఇక్కడ అట్లీస్ట్ మనం చెప్పేదానికి ఒక ప్లేస్ ఉంది. హీఈస్ నాట్ సోల్డ్ టు ఎనీ పొలిటికల్ పార్టీ, ఐఎమ్ నాట్ సోల్డ్ టు ఎనీ పొలిటికల్ పార్టీ. వినేవాళ్ళు జనాలు ఉన్నారు, చూస్తారు వాళ్ళు అట్లీస్ట్. దాన్ని వాళ్ళు సోషల్ మీడియాలో వేసుకుంటారు. అలాగైనా వెళ్తాను కానీ మీ మీడియా దగ్గరకు నేను రాను. వాళ్ళు నిన్న కూడా ఎజెండా సెట్టింగ్ ఏంటంటే వాయిలెన్స్ ప్రొటెస్టర్స్ క్రియేట్ చేశారు. ప్రొటెస్టర్స్ నేను ఉన్నాను నాగేశ్వరరావు గారు అక్కడ. బిల్లు చేస్తున్నారు. నాకు నేను ప్రాబబ్లీ ఇన్ని సంవత్సరాలు ఇంత డిస్టర్బ్ అవ్వలేదండి. అంటే ఇవాళ కొంచెం కోపంగా ఉంది కాబట్టి ధైర్యంగా మాట్లాడాను కాబట్టి నాకు ఐఎమ్ రియలీ వెరీ వెరీ మూడ్ అండ్ డిస్టర్బ్డ్. అంటే నన్ను కొట్టట్లేదు సార్, వాళ్ళు పిల్లలు సార్, అండ్ మ్యాల్ న్యూట్రిషన్ సార్. ఆ పిల్లలు పేద పిల్లలు ఇలా ఉన్నారు సార్. నన్ను ఆ జిమ్ లేదు, వాళ్ళు చెయ్యి ఇరిగిపోయి తల ఒరిగిపోయి, ప్లస్ వాళ్ళు ఏ ఊర్లో ఉన్నారో, హర్యానా ఎక్కడెక్కడి నుంచో వచ్చారు, వాళ్ళు ఊరు కాదు ఢిల్లీ. అలాంటి ప్లేసెస్లో అంటే ఎక్కడికి వెళ్ళాలి, ఏ బస్సు ఎక్కాలి తెలియదు, ఊరికే బ్యాక్ ప్యాక్స్ వేసుకొని వచ్చేసారు. మా కోసం ఏదో ఒక పోరాటం జరుగుతోంది, అక్కడికి వెళ్ళిపోవాలి మనం. ఆ ఢిల్లీ రోడ్స్ మీరు చూస్తే మీకు ఢిల్లీకి వెళ్తే నాకు దొరికే అనాథ ప్రజ్ఞ ఇంకెక్కడ దొరకదు. ఒక కొట్టు ఉండదు సార్. వెళ్తే పెద్ద పెద్ద హోటళ్ళు ఉంటాయి కానీ పిల్లలకు ఉండదు ఎక్కడ. అట్లీస్ట్ బాంబే లాంటి సిటీస్లో టకటక తింటాం కదా, క్లీన్ రోడ్స్, ఒక ప్యాలెస్ గ్రౌండ్స్లో, ప్యాలెస్ ఆవరణంలో ఉన్నట్టు ఉంటుంది. ఆ ఆఫీసర్స్ ఇవన్నీ 5 స్టార్ అశోక కనిపిస్తుంది. కానీ అలాంటి ప్లేస్లో ఏ రస్తా నుంచి పారిపోవాలో తెలియదు పోలీసులు వస్తే. పిల్లల్ని చూసి ఒక్కసారి అంటే నా డిసిజన్ టు ఫైట్ స్ట్రాంగర్ హెస్ బికమ్ మోర్. నా ముందు వాడు లాఠీ పెట్టుకొని వస్తుంటే ఏం చేస్తాడు వాడు? ఇప్పుడు చెయ్యి ఎరగొడతాడా, కాళ్ళు ఎరగొడతాడా, తల మీద కొడతాడా? భరించగలనా ఈ ఏజ్లో నేను ఆ పెయిన్? భరిస్తాం రాని. అలాంటి ఒక డిసిజన్ తీసుకోవాల్సి వచ్చింది అక్కడ కూర్చొని. 2 పిల్లలు సార్ దగ్గరికి వెళ్ళకండి, ఒకటి వచ్చింది చూడండి, ప్రకాష్ రాజ్ కుమార్ నారాయ రోకో 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 గీతాంజలి అంటే వాళ్ళు తింటున్నారు సార్ దెబ్బలు. వాళ్ళు నన్ను చూస్తూ ఆడిని తొట్టొద్దు వీళ్ళని అంటే, నువ్వు ఎవరి కోసం నించున్నావు, నీ కళ్ళ ముందు కొడుతున్న వచ్చి ఆపు చూద్దాం, కింద దిగితే అరెస్ట్ చేసుకుని తీసుకెళ్తాం, మళ్ళీ బెడ్షీట్లు తెస్తారేమో అంటే అది దెన్ ఐ వాజ్ వెరీ డిస్టర్బ్డ్. బట్ ఐ కాంట్ బి డిస్టర్బ్డ్ అండ్ ఆ నొప్పి అనుభవించాలి, ఆ బాధ అనుభవించాలి. బట్ వీ విల్ హ్యావ్ టు స్టార్ట్ డిస్కసింగ్ ఇన్ ద పబ్లిక్. అంటే నేను ప్రజల దగ్గరికే వెళ్ళాలి, మీలాంటి ఛానల్ మూలంగా, న్యూట్రల్ ఛానల్స్ మూలంగా ప్రజల దగ్గర మీరు ఆలోచించండి. మీకు ఈ మాత్రం తల్లిదండ్రులకి మీ పిల్లల భవిష్యత్తు వరకు వచ్చింది ఈ గవర్నమెంట్స్, అథారిటేరియన్ గవర్నమెంట్ అంటే ఆలోచించండి. ప్లస్ దీని గురించి ఇప్పుడు కూడా మాట్లాడకుండా మౌనంగా ఉన్న
నాయకుల గురించి, మీ పెద్ద పెద్ద స్టార్ల గురించి, ఉద్యమాల గురించి ఆలోచించండి, అడగండి. మీరు ఇప్పుడు మాట్లాడరా అని. ఇది ఈజ్ నాట్ ఎ పొలిటికల్ మూవ్. మీరు గౌరవించే వాళ్ళు ఎందుకు మాట్లాడలేదు, ఎందుకు మౌనం పాటిస్తున్నారని నిలదీయాలి ఇప్పుడు. ఎందుకంటే మీరు రారా, మా పిల్లల భవిష్యత్తు. ఇది పొలిటికల్ మూవ్మెంట్ కాదు కదా, ఏదో పొలిటికల్ పార్టీ కాదు కదా, ఇది పిల్లలు కదా, మాకు దెబ్బ పడుతున్నా రారా అని అడగాలి కదా. ఆ డిస్కషన్ ఏదో స్టార్ట్ అవ్వాలి. ఆ క్లైమేట్ ఆఫ్ ఫియర్ని ఛేదించాలి. మీరు అన్నట్లు ఆ కల్చర్ ఆఫ్ సైలెన్స్ నుంచి ఈ బయటపడాలి. చర్నింగ్ అంటాం, మరి ఏమంటారు తెలుగులో, సోషల్ ఆ మదనం కావాలి, సామాజిక మదనం స్టార్ట్ అయిపోయింది సార్. ఐడల్ అది. ఆ మదనం, దాన్ని ఆపలేరు ఇంకా మీరు. ఒక ఫార్మర్స్ మధ్యలో, ఒక స్టూడెంట్స్ యూత్ మధ్యలో మీ ఈ మదనాన్ని ఆపలేరు. యూ క్యాన్ అంటే ఊరికే ఒక కార్పెట్ వేసి క్లోజ్ చేయలేరు, బికాస్ ఇట్ ఈస్ ఫర్ రియల్. ఇది ఒక పాజిటివ్గా వెళ్ళి ప్రజలైన మనము స్ట్రాంగ్ అయ్యే ఒక డెమోక్రటిక్ గవర్నమెంట్ రావడానికి మీరు మౌనం పాటించకుండా మాట్లాడి, ఏ పార్టీ పొలిటిక్స్లో పవర్కి వచ్చినా ప్రశ్నించేయడానికి రెడీ అయిపోయాం మనం అనేదానికి ఇది వాడుకుంటారా, లేదా మళ్ళీ ఆళ్ళు కొట్టి మళ్ళీ ఇలా ఉండి మీ మౌనం మళ్ళీ ఆ సర్వాధికారాన్ని సపోర్ట్ చేయడానికి యూజ్ చేసుకుంటారు, అవకాశవాదిలాగానే ఉండిపోతారు. ఇది వెరీ బిగ్ క్వశ్చన్ మీరు అడుగుతున్నది. అంటే ఒక వ్యవస్థలో ఎవరైనా అధికారంలో ఉండండి, విలువలు, సాంప్రదాయాలు, పద్ధతులు, ఒక బలమైన సివిల్ సొసైటీ మాత్రమే డెమోక్రసీని కాపాడగలుగుతుంది. పొలిటికల్ పార్టీస్ డెమోక్రసీని వాడుకుంటాయి. మొన్న నన్ను ఎవరో అడిగారు సార్, బీజేపీ సెంట్రల్లో పడిపోతే హ్యాపీ అవుతావా అని. లేదన్నాను. బీజేపీ అనే సర్కార్ని, అపోజిషన్ పార్టీలు బీజేపీని కింద తీసుకురాదు, భరించలేక జనాలు తోసేస్తారు. కానీ ఆ తోసే ప్రక్రియలో ఆల్టర్నేటివ్గా వచ్చేవాడు వీళ్ళు రాజకీయ అవగాహనతో ఎన్నుకున్న వాళ్ళ లేదా, ఆ రాజకారణం అనే అవగాహన రావడానికి ఇంకో 10-15 సంవత్సరాలు కావాలేమో. వీళ్ళు దిగాలి కరెక్టు, బట్ దాంతో నేను సంభ్రమించను, నా పని ఇంకా ఇంకో 15 సంవత్సరాలు ఉంది అన్న. మనం యాజ్ అ సొసైటీ అలా ఆలోచించాల్సిన అవసరం ఇవాళ వచ్చింది. ఎవడు వచ్చినా అదే కదా, మన మళ్ళీ సింహాసనం పట్టాభిషేకమే కదా. ఆ పట్టాభిషేకం కాకుండా మళ్ళీ అంబేద్కర్ గారు రాసిన కాన్స్టిట్యూషన్ ఈజ్ పాలిటిక్స్ చేయాల్సింది ప్రజలు, పని చేయాల్సింది ప్రతినిధులు అని ఉంది. అది పాలిటిక్స్ వాళ్ళు చేస్తూ మనం పని చేస్తూ కూర్చున్నామేంటి సార్. సో నేనేమంటున్నానంటే మనం అర్థం చేసుకోవాల్సింది, ఈ చర్నింగ్, ఈ మదనం మొదలయ్యింది. దీన్ని మీరు, ఈ మదనాన్ని మాత్రం మీరు ఆపలేరు. దిస్ గవర్నమెంట్ కెనాట్ స్టాప్. ఇవాళ కూడా చూడండి, పంజాబ్ నుంచి బయలుదేరిన హండ్రెడ్స్ ఆఫ్ ఫార్మర్స్ వీళ్ళు ఢిల్లీలో ఉన్నారు కాబట్టి ఇక్కడ రాకూడదని టియర్ గ్యాస్ సెల్, వాటర్ బాంబ్ ఇవాళ దే హావ్ స్టాప్డ్ దేర్. వ్యతిరేకంగా ఫైట్ చేస్తుంటే దే హావ్ స్టాప్డ్ దెమ్ దేర్. మొన్న లక్షలాది మంది, థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఉన్నారు కదా, అక్కడ పక్కన ఒమర్ అబ్దుల్లా కూర్చున్నాడు అదే సైడ్లో, 10 మంది లేదు అక్కడ. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కశ్మీర్ అటానమీ గురించి కూర్చున్నాడు అక్కడ, 10 మంది లేరు. ఇక్కడ లక్షలాది మంది. నేను వెళ్ళి కలిసా, అలా చెప్పొచ్చాను నేను. అంటే దిస్ ఈజ్ నాట్ ఎ పొలిటికల్. నేను ఎందుకు మదనం మొదలైందంటే కనిపిస్తోంది, అండ్ ఐఎమ్ దేర్ అమంగ్ దెమ్. ఐఎమ్ నాట్ అన్ యంగ్స్టర్, బట్ ఐ కెన్ సీ దట్ యంగ్స్టర్. నాకు ఒక హోప్ కనిపిస్తోంది. బట్ సివిల్ సొసైటీగా మేము పెద్దలు ఏం చేయాలి ఇప్పుడు? పెద్దలంటే పేరున్నవాళ్ళు, అనుభవం ఉన్నవాళ్ళు, కొంచెం ప్రబుద్ధత ఉన్నవాళ్ళు, సమాజాన్ని ప్రభావితం చేయగలిగే వాళ్ళు ఆ మదనమవుతున్న ఆ యంగర్ జనరేషన్కి. ఎందుకంటే మీరు ఇంకో 15 సంవత్సరాలు ఉంటాం సార్ ఈ భూమి మీద, ఈ భారతదేశంలో ఆరోగ్యం ఉంటే. వాళ్ళకి ఇంకా 40-50 సంవత్సరాలు ఉంది సార్. వాళ్ళకి కావాలన్న దేశాన్ని మనం సృష్టించాలి. అట్లీస్ట్ మనం సృష్టించలేము, దానికోసం ఒక్కరో ఇద్దరు పోరాడుతున్నాం. ఆ స్పేస్ అయినా ఇచ్చి వెళ్ళాలి కదా, ఆ మదనం స్టార్ట్ అవ్వాలి. మన ముందు తరాల వాళ్ళు అలా స్వాతంత్రం కోసం పోరాడి ఉండకపోతే మనం ఎంజాయ్ చేసేవాళ్ళం 100%. ఆ రోజు కనుక వాళ్ళే స్వార్థాన్ని మా జీవితం మేము అనుభవిస్తాం అనుకొని ఉండుంటే
ఇవాళ మనకి ఈ అదృష్టం దక్కేదే కాదు కదా. అదే చెప్తున్నాం కదా, వాళ్ళు ఎంత కష్టపడితే ఇక్కడ దాకా మేము కూర్చున్నాం, మనం ఇంత పడలేమా అన్న. ఇంత నువ్వేంటి భోజనం లేక అంటే ఒక్కరోజు భోజనం లేక కూర్చోవాలా నేను, ఒక్కరోజు ఏసీ లేక బ్రతకలేనా నేను, ఒక్కరోజు ఆ చెమట మధ్య వాళ్ళ మధ్య పడుకోలేను ఆ పిల్ల. అంటే వాళ్ళ అండగా నిలబడం అనేది ఓన్లీ ట్విట్టర్లో ఫేస్బుక్లో వేయడం కాదు కదా లైఫ్, ఇన్స్టాలో. ఒకసారి వెళ్ళి వాళ్ళ జీవితం బ్రతకొద్దా, ఒకరోజు గడపొద్దా 2 days, స్నానం చేయకుండా, పళ్ళు గడక్కుండా, భోజనం చేయకుండా, ఏసీ లేకుండా, బెడ్షీట్లు లేకుండా, దోమలు కుట్టించుకుంటూ అలా ఉంటే వాళ్ళతో అంటే మీతో ఉన్నానని అలా చెప్పగలుగుతాం. నీకెందుకు అంటారు, నా కాకపోతే ఇంకెవరికయ్యేది? నాకేం ఫ్యామిలీ లేదా, నా భార్య ఏడుస్తోంది, టాబ్లెట్ తీసుకున్నారా, ఏమైందా, ఫోన్ అమ్మా నేను ఉంచున్నాను, అయ్యయ్యో కరెక్ట్, ప్రౌడ్ వీఆర్. నా 2 కూతుళ్ళు, వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ డాడీ బికాస్ దే ఆర్ యంగ్స్టర్స్, దే ఆర్ ప్రివిలేజ్ చిల్డ్రన్. వాళ్ళు పుట్టినప్పటి నుంచి కారు చూసారు, మీకు సంబంధమే లేదు. ఆ పిల్లలకి నా 2 కూతురు, బట్ వాళ్ళు ఎందుకు నాకు డాడీ వీఆర్ ప్రౌడ్ ఆఫ్ యూ డాడీ, వీఆర్ ప్రౌడ్ ఆఫ్ యూ డాడీ, వి యంగ్స్టర్స్ విల్ ఫైట్ డాడీ ఎందుకంటున్నారు వాళ్ళు? నేను నిన్న ఢిల్లీ ఫ్లైట్ పట్టుకుని వస్తుంటే 11 o'clock చదువుకున్న అమ్మాయిలు, యంగ్స్టర్స్, దే ఆర్ ఆన్ ద హైదరాబాద్ ఫ్లైట్, వాళ్ళు ఫ్లైట్ పట్టుకొని వచ్చి పాల్గొని రిటర్న్ వెళ్తున్నారు యంగ్స్టర్స్. దానికన్నా బిఫోర్ నేను మొన్న బెంగళూరు, ఇక్కడికి వెళ్లే ముందు బెంగళూరు ఎయిర్పోర్ట్కి వెళ్తున్నా, ఎయిర్పోర్ట్కి వెళ్ళాను, చుట్టూ ఉన్న వాళ్ళకి తెలుసు నేను ఎక్కడికి వెళ్తున్నానని. జంతర్ మంతర్కి వెళ్తున్నారు, ఆల్ ద బెస్ట్, వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. ఆ తర్వాత ఫ్లైట్ ఎక్కగానే ఒక లేడీ, షీ మస్ట్ బి అరౌండ్ 35-40, పంజాబీ, తను వచ్చి కెన్ ఐ జస్ట్ హగ్ యూ ఫర్ ఎ మినిట్ అనేది. ఏంటను, ఐ జస్ట్ వాంట్ టు హగ్ యూ సార్. హగ్ చేసి ఈ హగ్ ఫర్ దీప్కే, ఈ హగ్ ఫర్ సోనం వెంకచూప్, ఈ హగ్ ఫర్ ఆల్ ద చిల్డ్రన్ దేర్. ఏడుపు వచ్చేసింది నాకు. నేను ఢిల్లీ వెళ్తున్నాను సార్, నేను రాలేను. ఎందుకమ్మా అంటే, ఐఎమ్ అన్ ఆఫీసర్, బికాస్ ఐఎమ్ అన్ గవర్నమెంట్ డ్యూటీ, ఐఎమ్ నాట్ సపోజ్ టు. సో ఇట్ ఈస్ హ్యాపెనింగ్, ఇట్ ఈస్ హ్యాపెనింగ్, పీపుల్, చిల్డ్రన్. నేను రిటర్న్ అవుతుంటే పిల్లల్ని అలా కొడతారా అని ఒక గృహిణి మాట్లాడుతుంది. టుడే ద మిడిల్ క్లాస్ షుడ్ అండర్స్టాండ్, ద మదర్స్ ఆర్ గెటింగ్ డిస్టర్బ్. పిల్లల్ని కొట్టారు. మోడీ ఫినామినాకి మిడిల్ క్లాసే కారణం. ఆ మిడిల్ క్లాస్ గెలిచారు. అందుకే నేను చెప్తున్నాను మదనం స్టార్ట్ అయిందని. అక్కడ చూడు, పిల్లల్ని కొట్టారు. నిజమా కాదా? ఎవరు పిల్లలే కదా, కొట్టాల్సిన అవసరం లేదు. నీకు 22 days నుంచి ఇవాళ జేపీ నడ్డా మాట్లాడాడు, ఒక 10 రోజుల ముందు మాట్లాడుంటే ఇక్కడ రాకనే పోయేది కదా. అందుకే అడుగుతున్నాను సార్, సొసైటీ మనం అడగాలి కదా. ప్రజలకి ఏదైనా సమస్య వస్తే వినే చెవులు ఎక్కడ పెట్టారు చెప్పండి. మీరు ఎందుకు బిజీ అయి ఉండండి, మీ పట్టాభిషేకం చేసుకొని సింహాసనం మీద కూర్చునండి, ఒకటి ఎవడన్నా కింద పెట్టండి, చెవు కొంచెం కింద పెట్టండి కదా, వచ్చి చెప్పడానికి. ఆయనకి వినిపించండి. ఒక సిస్టమ్ వినే సిస్టమే లేకపోతే ఎలా సార్? ఓటు వేసేటప్పుడు ప్రతి బూత్లో ఎకనామిక్ పొజిషన్ ఇలా ఉంది, ఏ జాతి వాళ్ళు ఉన్నారు, ఉన్నాడు, ఇందులో ఎవరు ఈ పార్టీకి ఓటేయరు, ఎవరికి ఓటేస్తారు, ఎవరికి ఎంత అమ్ముకోవచ్చు, మెటికులస్గా లెక్కేసి ఆడు ఓటింగ్ ఎన్ని గంటలకు బయలుదేరతాడు, వెహికల్ ఉందా లేదా, ఇంత తెలుసు మీకు. ఇంత తెలుసు మీకు. ఒక ఎగ్జామ్ పేపర్ లీక్ అయితే ఇన్ని లక్షల మంది, ఇన్ని కుటుంబాల జీవితం నాశనం అయిపోయిందని తెలియదు. మాట్లాడడానికి ఇన్ని రోజులుగా, 20 రోజులు కాదు, ఎన్ని రోజుల నుంచి స్టార్ట్ చేస్తున్నారు వాళ్ళు. ద లాస్ట్ 3 months దే హావ్ స్టార్టెడ్. సో బట్ ఢిల్లీలో చూసింది మాత్రం దారుణం సార్. నా లైఫ్లో నోబడీ షుడ్ హ్యావ్ సీన్ దట్. అంటే ఇలా ఉంటుందా ఒక ఢిల్లీ పోలీస్? ఢిల్లీ పోలీస్ అంటే అది కేంద్ర ప్రభుత్వం పోలీస్. ఎందుకంటే ఢిల్లీ పోలీస్ డైరెక్ట్లీ అండర్ ద కంట్రోల్ ఆఫ్ హోమ్ మినిస్ట్రీ. బిలీవబుల్. అమిత్ షా లాంటి వాళ్ళు ఇలా హ్యాండిల్ చేస్తారా పిల్లల్ని? సో థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రకాష్ రాజ్ గారు. ఈ ఆవేదన ప్రపంచం వినాలని కోరుకుందాం. అట్లీస్ట్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది తెలుగు వాళ్ళైనా వింటారని ఆశించుదాం. థ్యాంక్ యూ వెరీ మచ్. లెట్ us continue this debate. Thank you, sir. We will continue, sir. Thank you.